నాకు 100 మార్క్స్ వచ్చాయి. నాకు 100 మార్క్స్ వచ్చాయి. రాకిని చీరా త్వరగా రా. నాకు 100 మార్క్స్. నేనే కైటో నింజా. ఇప్పుడు నీ ఆన్సర్ షీట్ నా చేతిలో ఉంది. ఏం కావాలి కేమమ్మకి? ఏంటి కనిపెట్టేసావా? నీకు కావాలంటే నేనే ఇచ్చింటాను కదా. ఇలా అందరికి ఇవ్వడానికి జిరాక్స్ తెచ్చిపెట్టా. నీ టాలెంట్ చూపించడానికి హద్దే లేదా? దీనికి ఇలా అంటే ఎలా అమ్మా? నేను దీన్ని ఊరికి పంపించి తాతయ్య అమ్మమ్మలకు కూడా చూపించాలిగా. ఇది చాలా ఓకే, నువ్వు దాన్ని తీసుకెళ్లి ఇంట్లో ఫ్రేమ్ కట్టి పెట్టుకో. నేను ఇది భరించలేకపోతున్నాను. నీ ఆన్సర్ షీట్స్ అన్ని ఎగిరిపోవాలి. ఇదెలా ఉంది? ఇప్పుడు నీ ఒరిజినల్ ఆన్సర్ షీట్ ఇవ్వు. దాన్ని కూడా ఇలాగే ఎగరగొట్టేస్తాను. చాలా థ్యాంక్స్ కేమమ్మకి. నీ హెల్ప్ వల్ల ఈ సిటీ మొత్తం నా పేపర్ స్ప్రెడ్ అయిపోయాయి. నీ ఒరిజినల్ ఆన్సర్ షీట్ ఎక్కడ? దాన్ని లాకర్ లో దాచిపెట్టా. సరిపోయింది. నేనా చేశాను. ఏంటికి నుంచి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు? అమ్మ ఎక్కడా? ఏంటికి నుంచి మర్చిపోయావా? అమ్మా నాన్న ఇద్దరు బయటికి వెళ్లారు. రావడానికి రాత్రి అవుతుంది. నువ్వు వెయిట్ చేయాల్సిందే. అరే నేను దీన్ని మర్చిపోయానే. సరే ఇదిగో చూడు ఆటోరీ, నేను 100 మార్క్స్ తెచ్చుకున్నా. ముందు నాకు మర్యాద ఇవ్వండి. కెనిచి, మ్యాథ్స్ టెస్ట్ లో నీకేనా 100 మార్క్స్ వచ్చింది? నా కళ్ళు నేనే నమ్మలేకపోతున్నాను. ఏమీ చదవకుండా ఎలా కినిచి 100 మార్క్స్ వచ్చాయి? ఎలా అంటామంటే ఫ్లోగ్ గా నా బర్త్డే డేట్ ని ఆన్సర్ గా రాశాను. అదే ఆన్సర్ అయిపోయింది. ఎలాగా నాకు 100 మార్క్స్ వచ్చాయి. దీన్ని వెంటనే ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టాలి. అవునవును, మంచి ఐడియానే. ఎలాగూ ఇంకెప్పుడు 100 మార్కులు తెచ్చుకోలేవు. సరే వెంటనే అందరూ గార్డెన్ కి రండి. వావ్, సూపర్. ఇదే నాకు సరైన సమయం. ఆహా, నాకు సరిగా ఫోటో తీయడం కూడా రాదు. హఠారి టైం వేస్ట్ చేయకుండా త్వరగా తీ. తీస్తున్నానులే. పదకియో వెళ్ళి మొదలు పెడతాం. ఆన్సర్ షీట్ లోంచి 100 మార్క్స్ ఎలా తీస్తారు బాస్? అందుకు నా దగ్గర ఒక సూపర్ ఆయుధం ఉంది. బాస్ భయపించకండి. అందరూ రెడీగా ఉన్నారా? స్మైల్ ప్లీజ్. నా ఆన్సర్ షీట్ 100 మార్క్స్ పోయిందా? ఆన్సర్ షీట్ ని ఇచ్చే ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కానీ దాని కడుపులోకి వెళ్ళిపోయినట్టే. ఆ 100 మార్కులు ఇక తిరిగి రావు. వాళ్ళ అమ్మకి చూపిద్దామని సంతోషంగా ఉన్నాడు. అసలుకే మోసం వచ్చింది బాస్. కెనిచి, నీ ఆన్సర్ షీట్ ని ఒక మేక తినేసిందంట, నిజమేనా? అవును, నాకే చాలా బాధగా ఉంది. కష్టపడి 100 మార్కులు తెచ్చుకున్నాడు. అదేం లేదు. ఆ మేకప్ లోంచి హఠారి ఎలాగైనా పేపర్ ని తీసేస్తాను అని చెప్పాడు. ఏంటి, నిజంగానా? అది జరిగే అంత సీన్ లేదు. ఎలా పేపర్ ని తిరిగి తీయగలవు? సారీ, నా కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా? హఠారి రెడీ చేసినట్టున్నాడు. ఇది జరగదు కెనీచి. ఓకే, ముందు నేనేం చేయబోతున్నానంటే కెనిచి ఆన్సర్ షీట్ లోపల ఉందో లేదో కనిపెట్టాలి. దానికి కొన్ని టెస్టులు చేస్తాను. అందరూ ఇప్పుడు కొంచెం దీంట్లో చూడండి. ఏంటి, 100 మార్క్సా? ఇలా జరగడానికి వీల్లేదు. సో ఆన్సర్ షీట్ ఇంకా దాని పొట్టలోనే ఉందన్నమాట. నేను ఆల్రెడీ ఈగా ఇంక్ మూలంగా కప్పు లోపల 100 రాశాను. అది పాలు మీద బాగా తెలుస్తోంది. ఎలా ఉంది నా తెలివి? హఠారి దానికి ఏదో అయిందనుకుంటా. అన్నయ్య, ఇటు చూడండి, ఈ మేక బాత్రూమ్ వెళ్తోంది. ఈ మేకకి అసలు బుద్ధి లేదు. ఒక అమ్మాయి ముందు ఇలా చేస్తుందేంటి? ఇలా చూడండి, మేక 100 మార్క్స్ లాగా బాత్రూమ్ వెళ్ళింది. నేను ఇది నమ్మలేకపోతున్నాను. పర్వాలా, ఈ మేక వేసిన బాత్రూమ్ కూడా 100 మార్క్స్ లా కనిపిస్తోంది. ఇప్పుడు నేను నా నింజా టెక్నిక్ ని యూజ్ చేసి మేక పొట్టలో ఉన్న ఆన్సర్ షీట్ ని కాపీ తీస్తా. తొందరగా హఠారి. ఇలా జరిగేంత సీన్ లేదు. ముందు ఈ వైట్ షీట్ ని మేకకి తినిపిస్తాను. చూడండి, ఇది ఉట్టి వైట్ పేపరే. దీంట్లో ఏమీ రాయలేదు. బాగా చూసుకోండి.